హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, నాన్, పూరి దేంట్లోకైనా బాగుంటుంది. పులావ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇలా కాలీఫ్లవర్ పీసెస్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్లో వేసి కడుక్కోవడం వల్ల దాంట్లో ఏమన్నా కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే పోతాయి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో ఒక 2 ఇంచులంత అల్లం ముక్క తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. 10 నుంచి 12 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి, టొమాటోలు అవసరమనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం హాట్ వాటర్లో కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ పీసెస్ కొద్దిగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 బే లీవ్స్ వేసుకోవాలి. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 2 ఇలాయచి, ఒక 3 లవంగాలు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు. మెంతి కూర బదులు కసూరి మేతి ఉన్నా వేసుకోవచ్చండి. ఈ మెంతి కూర కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లము, వెల్లుల్లి, టొమాటో, ఈ ప్యూరీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో పేస్ట్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ టైంలో కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారము 1.5 స్పూను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి. మనకి కర్రీ టేస్ట్ అంతా ఈ పేస్ట్ ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది. తర్వాత ధనియాల పొడి 1.5 స్పూన్ వేస్తున్నాను. మసాలాలన్నీ వేసాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలి మసాలా మంచిగా ఫ్రై అయి ఉంటుంది. ఈ టైంలో ఒక 1 కప్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇవి మనకి బఠానీ కాయలు దొరుకుతాయి కదండి, ఆ గ్రీన్ పీస్ అన్నమాట, ఫ్రెష్ పీస్.
మీరు ఫ్రోజన్ పీస్ అన్నా యూస్ చేయొచ్చు, లేకపోతే డ్రై బఠానీస్ దొరుకుతాయి కదా, అవి ఒక ఓవర్ నైట్ నానబెట్టేసి సపరేట్గా బాయిల్ చేసి అవన్నా వేసుకోవచ్చండి. ఈ గ్రీన్ పీస్ వేసుకున్నాక ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నుండి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. బఠానీ మొత్తం కుక్ అయిపోయి ఉంటుందండి. ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని అవసరం అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి హాఫ్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది కదా. అంతే అండి, మన ఎమ్మి కాలీఫ్లవర్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, నాన్, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.